జేఆర్సీఎం ఈరోజు మిర్యాలగూడ దగ్గర చెట్టిపాలెం గ్రామం వేమలపల్లి మండలం రైతు నక్క శ్రీనివాస్ గారి పొలంలో ఉన్నాం. ఈ రైతు గారికి 10 రోజుల కింద గార్డెన్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. సార్ చెప్పండి, ఎట్లా గార్డెన్ గోల్డ్ ఆర్సీఎం కంపెనీ గార్డెన్ గోల్డ్ వేయడం వల్ల మీ నార్మల్ ఎట్లా వచ్చింది చెప్పండి. ఇప్పుడైనా ఈ నారు రోగం వచ్చేది, ఎన్నో రకాల మందులు పెట్టినా సరే ఇవేమో వీరు నమ్మకంతో ప్యాకెట్లు అనేవి చల్లాను. చల్లినాక కథ ఉంది. నేను గత 4 రోజుల సంది ఈ నారు కాడికి కూడా రాలేదు. ఇప్పుడు చూస్తే మంచిగా నారు అయినా సరే మంచిగా ఉంది, ఏరుదల కూడా మంచిగా. వేర్లు ఎట్లా వచ్చినాయి సార్? వేర్లు మంచిగా వచ్చినాయి. నారుదల ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి పెరుగుదల తేడా ఉందా లేదా? మంచిగా వచ్చింది, పెద్దగా వచ్చినాయా లేదా? ఇంతకుముందు వేర్లు చచ్చిపోయేది చలికి, ఎండాకాలం పైరు కాబట్టి ఇది ఇప్పుడు పోయడం చలిలో పోస్తారు కాబట్టి వేర్లు చచ్చిపోయేది ఒకప్పుడు. ఇప్పుడు చచ్చిపోయినాయా? లేదు సార్, పెద్దగా ఈ విధంగా వచ్చినాయి కదా. 4-5 రకాల మందులు కొట్టినా సరే ఒక 4 రోజులైనా నారు తిప్పుకోపోయేది. కానీ నారు మంచిగా వచ్చింది, మంచిగా పని చేసింది. ఇంకా భూమి ఎట్లా ఉంది సార్? మెత్తపడ్డది, గుజ్జు అయిందా? ఓకే, పైరు ఎట్లా ఉంది సార్? పచ్చదనం మంచిగా వచ్చింది. తెగులు ఏమైనా వచ్చిందా? ఏమి రాలేదు. ఏ విధంగా? ఓకే చెప్తున్నారు, ఈ విధంగా చెప్తున్నారు. మిర్యాలగూడ దగ్గర చెట్టిపాలెం గ్రామం వేమలపల్లి మండలం నక్క శ్రీనివాస్ గారు రైతు. వారు నారుమడికి గార్డెన్ గోల్డ్ ఆర్సీఎం గార్డెన్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. అయితే రైతు ఏం చెప్తున్నారంటే, నేల మెత్తబడింది, గుజ్జు అయింది, నేలలో ఉన్న విషవాయులు అన్నీ వెళ్ళిపోయి వేర్లకి ఆక్సిజన్ మంచిగా అందడం వల్ల పైరు నారుమడి ఏపుగా వచ్చింది, పచ్చదనం వచ్చింది, ఎలాంటి తెగులు లేదు, చలికి కూడా తట్టుకుంటుంది, ఎండ వాన చలి మబ్బు అన్ని వాతావరణ కండిషన్ తట్టుకుంటుంది అని చెప్తున్నారు జేఆర్సీఎం.